అంటే తిరుమల పవిత్రతను విశిష్టతను ఇవన్నీ కూడా మంట కలుపుతోంది కూటమి ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీరు చెప్తూనే నవ్వుతున్నారు. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలుసా మీకు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. పవిత్రత, ఇంకేం ఏదో పదాలు వాడి విశిష్టత మీరు నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు తెలుగు నేర్చుకోవాలి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అక్కడ. సరే, జగన్మోహన్ రెడ్డికే స్ట్రైట్ క్వశ్చన్స్. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి, నువ్వే కదా. 2019 నుంచి 2024 వరకు ఎన్నిసార్లు తిరుమల తిరుపతి క్షేత్రంలో ఎన్నిసార్లు బ్రహ్మోత్సవాలు అయ్యాయి? ఎన్నిసార్లు నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించావు? ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఒక్కసారైనా సరే నీ అర్ధాంగితో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ అర్ధాంగితో భారతీరెడ్డి గారితో ఏ రోజునైనా సరే పట్టు వస్త్రాలు సమర్పించారా స్వామివారికి? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, ఆచారాలు, కట్టుబాట్లు, పవిత్రత, విశిష్టత వీటన్నిటి గురించి మాట్లాడాడు కాబట్టి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆచారం ప్రకారంగా సతీ సమేతంగా తిరుమల శ్రీవారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అదేదో ఎవరి పర్సనల్ కాదండి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అంటే ప్రజల ప్రతినిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా వెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలని స్వామివారికి సమర్పించుకుంటారు. నీకు భక్తి ఉన్నా లేకపోయినా ఆచారాలని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉండింది. ఆ రోజు నువ్వు చేయలే. ఇవాళ వచ్చి సాంప్రదాయాన్ని శుద్ధిపూసిన మాటలు చెప్తావా? ఎవరికైనా నువ్వు చెప్పేది మాటలు? నాకు అర్థం కాదు. ఇవాళ ఇక్కడ ఇంకో విషయం మాట్లాడాలంటే నాకు చాలా కోపం వస్తుంది. చాలా తమాయించుకొని మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇది వేరే విషయాలు వదిలేయండి, ఇది దేవదేవుడికి సంబంధించినటువంటి అంశం. చేసినటువంటి ప్రతి అపచారానికి పురాణాల్లో, వేదాల్లో కొన్ని ఇవి ఉంటాయండి. ఏమంటారు అని అంటే,